అజిత్ పవార్ విమాన ప్రమాదానికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి విమానం బయలుదేరినప్పటి నుంచి 2 సార్లు సిగ్నల్స్ కట్ అయినట్లు తెలిసింది. అయితే మొదటిసారి సిగ్నల్ కట్ అయినప్పుడు కొద్దిసేపటి తర్వాత మళ్ళీ కనెక్ట్ అయ్యాయని, ఆ తర్వాత కట్ అయినప్పుడు మాత్రం కనెక్ట్ కాలేదని వెల్లడింది. ఇక ఒక్కసారిగా విమానం ఎత్తు వేగం తగ్గిపోయిందని, ఆ తర్వాత కొద్దిసేపటికే కూలిపోయినట్లు పైలట్లు ట్రాకింగ్ డేటాను విశ్లేషించగా ఆ పరిస్థితిలో వెల్లడైంది. విమాన ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై ఇప్పటికే విచారణ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఇందులో భాగంగానే ఈ విమాన ప్రమాదం జరిగిన తీరుకు సంబంధించిన విషయాలు బయటకు వస్తున్నాయి. విమానం గాల్లో ఉండగానే సిగ్నల్స్ కట్ అయినట్లు, అందులో ఒకసారి తిరిగి కనెక్ట్ కాగా మరోసారి కాలేదని వెల్లడైంది. అప్పటి వరకు సాధారణ ఎత్తులో ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా ఎత్తు తగ్గిపోవడమే కాకుండా స్పీడ్ కూడా సడన్గా తగ్గిపోయిందని, ఆ తర్వాత సిగ్నల్స్ అందకపోవడంతో విమానం కూలినట్లయిందని వెల్లడైంది. ఇక ఆ విమానానికి సంబంధించిన పైలట్ ట్రాకింగ్ డేటా ఆధారంగా ఈ విషయాలు బయటకు వచ్చాయి. ముంబై నుంచి బారామతికి బయలుదేరిన అజిత్ పవార్ విమానం ల్యాండింగ్కు 20 కిలోమీటర్ల దూరంలో ఉండగా ఉదయం 8 గంటల 43 నిమిషాలకు రాడార్ నుంచి సిగ్నల్ కట్ అయింది. చివరి నిమిషాల్లో విమానం వేగం గంటకు 237 కిలోమీటర్లకు పడిపోవడంతో పాటు సిగ్నల్స్ పూర్తిగా నిలిచిపోయాయని తేలింది. అప్పటి వరకు సాధారణ ఎత్తులోనే ప్రయాణించిన విమానం అకస్మాత్తుగా సంబంధాలు తెగిపోవడంతో కూలిపోయినట్లు పైలట్ ట్రాకింగ్ డేటాలో వెల్లడైంది. ఇక విమాన ప్రమాద స్థలాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు పరిశీలించారు. ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. గవర్నర్ సీఎంలతో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఢిల్లీకి చెందిన విఎస్ఆర్ వెంచర్స్ సంస్థకు చెందిన లేర్జెట్ 46 విమానం ముంబై నుండి బయలుదేరిన 35 నిమిషాల తర్వాత ఉదయం 8 గంటల 45 నిమిషాల ప్రాంతంలో కూలిపోయింది. మరణించిన వారిలో పవర్ పిఎస్ఓ అలాగే సహాయకుడు 2 సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో మృతదేహాలను గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ల్యాండింగ్ అవుతున్నప్పుడు అదుపు తప్పి కూలిపోయినట్లు తెలుస్తుంది. ఇక సంబంధిత వర్గాలు సమాచార ప్రకారం పవార్ మృతదేహాన్ని ఆయన చేతి గడియారం ద్వారా గుర్తించారు. ఎన్సీపీ అధికారి ఎన్నికల గుర్తు కూడా గడియారమే. 66 ఏళ్ల పవార్ ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారం కోసం బారామతి వెళ్లారు. మరికొన్ని క్షణాల్లో ల్యాండ్ కావాల్సిన విమానం ఈ ప్రమాదంతో ముగిసింది. ఇక గతంలోనూ అజిత్ పవార్కు ఓ ప్రమాదంలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఈ విషయాన్ని చాలా కాలం ఆయన ఎవరికీ చెప్పలేదు. చివరకు తన సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా తెలియజేశారు ఆయన. పైగా ఈ విషయాన్ని అప్పటిదాకా తన భార్య తల్లికి కూడా ఆయన చెప్పలేదట. ముందే అందరికీ చెప్పి ఉంటే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ అయ్యేదంటూ చమత్కరించారు. పైగా ఆయన ఈ ఘటన నుంచి సరదాగా చెబుతుంటే అక్కడున్న వాళ్ళంతా పగలబడి నవ్వారు.
గతంలో ఓ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమం కోసం పవార్ అక్కడికి వెళ్లారట. ఆ సమయంలో ఆయన ఎక్కిన లిఫ్ట్ 4వ అంతస్తు నుంచి పడిపోయింది. అదే లిఫ్ట్లో అజిత్ పవార్తో పాటు ఓ డాక్టర్, 2 నర్సులు కూడా ఉన్నారట. విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, అదే సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తర్వాత తేలింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. మరాఠా రాజకీయాల్లో నాటకీయ పరిణామాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచిన అజిత్ పవార్ అనూహ్య నిర్ణయాలతో పలుమార్లు వార్తల్లో నిలిచారు. 4 సీఎంల వద్ద 6 సార్లు డిప్యూటీ సీఎంగా సేవలందించారు. ముఖ్యమంత్రి కావాలన్న కల తీరకుండానే విమాన ప్రమాదంలో హఠాన్ మరణం చెందారు. 1959 జూలై 22న అహ్మదాబాద్ జిల్లాలో జన్మించిన అజిత్ పవార్ మాజీ సీఎం శరద్ పవార్ సోదరుడి కుమారుడు. తండ్రి మరణంతో కాలేజీ విద్యను మధ్యలోనే వదిలేసిన ఆయన 1982లో రాజకీయాలకు వచ్చారు. మొదటిసారి బారామతి ఎంపీగా గెలుపొంది 1991లో తన చిన్నాన్న శరద్ పవార్ కోసం ఆ పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బారామతి నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఎక్కువ సార్లు సేవలందించిన వ్యక్తిగా అజిత్ పవార్ ఘనత సాధించారు. అయితే ఇప్పుడు ఎన్సీపీకి పెద్ద దిక్కు ఎవరు కాబోతున్నారనే ప్రశ్న మహారాష్ట్ర రాజకీయాలు వినిపిస్తుంది. శరద్ పవార్తో విభేదాల తర్వాత ఎన్సీపీలో చీలిక వచ్చింది. మెజార్టీ వర్గం ఎమ్మెల్యేలు, నేతలు అజిత్ పవార్తో ఉన్నారు. వీరంతా ఎన్డీఏ భాగస్వాములయ్యారు. విమాన ప్రమాదాల్లో ఎంతోమంది రాజకీయ ప్రముఖులు దుర్మరణం పాలయ్యారు. వీరిలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ కుమారుడు సంజయ్ గాంధీ ఒకరు. అది 1980 జూన్ 23వ తేదీ. స్వతహాగా పైలట్ అయిన సంజయ్ గాంధీ ఎయిర్ క్రాఫ్ట్ నడిపేందుకు వెళ్లారు. వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేవని చెప్పినప్పటికీ ఏం కాదులే అని ముందుకు సాగారు. అదే ఆయన చేసిన తప్పైంది. ముంబ్రా ప్రాంతంలో ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. క్షణాల్లోనే మంటల్లో కాలిపోయారు. ఆయనతో పాటు మరొకరు కూడా మృత్యువాత పడ్డారు. ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదంలో చనిపోయిన మరో నేత కేంద్ర మాజీ మంత్రి మాధవరావు సింధియా. ప్రస్తుత కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తండ్రి. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నేత. 2001 సెప్టెంబర్ 30వ తేదీన మాధవరావు సింధియా బయలుదేరిన C-19 ఎయిర్ క్రాఫ్ట్ యూపీలోని మెయిన్పూరిలో కుప్పకూలిపోయింది. దీంతో అక్కడికక్కడే చనిపోయారు. ఆయనతో పాటు క్రాఫ్ట్లో ఉన్న వారందరూ ప్రాణాలు విడిచారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన మరో నేత మాజీ లోక్సభ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత జీఎంసీ బాలయోగి. 2002 మార్చి 3వ తేదీన ప్రమాదానికి గురై చనిపోయారు. బెల్ 206 హెలికాప్టర్లో ప్రయాణిస్తూ దుర్మరణం పాలయ్యారు. కృష్ణా జిల్లాలోని పొలాల్లో చాపర్ కూలిపోవడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆయనతో పాటు లోపల ఉన్న వారందరూ చనిపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని తేల్చారు. హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన మరో కీలక నేత వైఎస్ఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కాంగ్రెస్ సీఎంగా సేవలందిస్తూ ప్రాణాలు వదిలారు. కాంగ్రెస్ను 2 సార్లు అధికారంలోకి తెచ్చిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. 2009 సెప్టెంబర్ 2వ తేదీన రచ్చబండ కార్యక్రమం కోసం హైదరాబాద్ బేగంపేట నుంచి బెల్ 430 హెలికాప్టర్లో బయలుదేరారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత కుప్పకూలిపోయింది. నల్లమల్ల అడవుల గుట్టను ఢీకొట్టి పేలిపోయింది. దీంతో అందులో ఉన్న వైఎస్ఆర్తో పాటు అందరూ చనిపోయారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని డీజీసీఏ తేల్చింది.
హెలికాప్టర్ క్రాష్లో కన్నుమూసిన మరో కాంగ్రెస్ నేత డొర్జు ఖండు. ఈయన అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి. కాంగ్రెస్కు రాష్ట్రంలో సీనియర్ నేత. 2011 ఏప్రిల్ 30వ తేదీన సీఎం హోదాలో హెలికాప్టర్లో బయలుదేరారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటి తర్వాత తవాంగ్ జిల్లాలో హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. దీంతో అందులోని 5గురు అక్కడికక్కడే చనిపోయారు. అడవుల్లో హెలికాప్టర్ శకలాలను గుర్తించారు. ఇటీవల విమాన ప్రమాదంలో మరణించిన మరో కీలక నేత విజయ్ రూపానీ. గుజరాత్ మాజీ సీఎం, బీజేపీ సీనియర్ నేత. 2025 జూన్ 12న లండన్ పోవడం కోసం ఎయిర్ ఇండియా 171 ఫ్లైట్లో బయలుదేరారు. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అయిన కొద్ది నిమిషాల్లోనే ఆ ఫ్లైట్ కుప్పకూలిపోయింది. దీంతో విజయ్ రూపానీతో పాటు అందులో ఉన్న 240 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇది దేశం మొత్తాన్ని కలిచివేతకు గురిచేసిన అంశం.